హాయ్ గైస్, ఈ జూలై మంత్ లో డిఫరెంట్ బ్రాండ్స్ నుండి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో మంచి ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో ఐక్యూ వాళ్ళు కూడా ఈ మంత్ లో ఒక ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అదే ఐక్యూ Z10R. అదే కొంతమంది దీన్ని Z10R అని పిలుస్తారు, కొంతమంది Z10R అని పిలుస్తారు. సో ఎవరికి ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా పిలుచుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ దీని మీద ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో ఇదే ఐక్యూ Z10R బాక్స్. మనకు వచ్చింది 12GB వేరియంట్, 256GB స్టోరేజ్ అండ్ ఇది మూన్ స్టోన్ కలర్. ఇది కాకుండా బ్లూ కలర్ లో ఒకటి ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఫోన్ అయితే ఉంది, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. సో ఫోన్ అయితే ఇలా ఉంటుంది, కంప్లీట్లీ వైట్ కలర్. సో ఫోన్ పక్కన పెట్టేసి ఇంకేమైనా చెప్తుందా. వీళ్ళు బాక్స్ లోనే క్లియర్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేస్ వస్తే ఇలా ఉంటుంది ఫోన్. కొన్ని యూజర్ మాన్యువల్స్, 44W చార్జర్, USB Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అండ్ సిమ్టో. సో దట్స్ ఇట్. బాక్స్ లో అయితే అన్ని ప్రొవైడ్ చేశారు, ఇది మిస్ చేయలేదు. సో ఫోన్ అయితే ఇలా ఉంటుంది విత్ కవర్ అండ్ దిస్ ఇస్ వితౌట్ కవర్. సో ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూసేసారు కదా. అండ్ ఫోన్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అండ్ మన దగ్గరకు వచ్చింది మూన్ స్టోన్ వేరియంట్. ఇది కాకుండా ఒకటి అక్వామెరిన్ వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఐక్యూ Z10R అవైలబుల్ గా ఉన్న ఈ రెండు కలర్ వేరియంట్స్ కూడా చాలా సింపుల్ అండ్ లైట్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో కొంచెం వివిడ్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, బట్ సింపుల్ కలర్స్ ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతాయి. ఇక ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ విషయానికి వస్తే రైట్ సైడ్ లో మనకు పవర్ బటన్ తో పాటు వాల్యూమ్ రాకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డౌన్ సైడ్ లో సిమ్ ట్రే తో పాటు USB Type C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ అండ్ రెండు మైక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోన్ టాప్ సైడ్ లో సెకండరీ స్పీకర్ తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ తో పాటు ఐక్యూ వాళ్ళ ఆరో లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫోన్ డిజైన్ పరంగా అయితే చాలా సింపుల్ గా, చాలా నీట్ గా ఉంది. అండ్ వెయిట్ కూడా మరీ అంత ఎక్కువగా అయితే అనిపించట్లేదు. ఇక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకు 6.67 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ డిస్ప్లే కూడా చాలా బ్రైట్ గా, కలర్స్ అన్ని కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి. సో వీడియో ప్లేబ్యాక్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే చాలా బాగుంది. ఇక ఈ ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే రేర్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో మెయిన్ కెమెరా 50 MP కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ లో మనకు 32 MP సెల్ఫీ కెమెరాను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మైక్రో మూవీ, నైట్ మోడ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వ్యూ ఇలా ఆప్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవి మిస్ చేయట్లేదు. ఇక వీడియో రికార్డింగ్ ఆప్షన్ విషయానికి వస్తే రేర్ కెమెరాని యూజ్ చేసి 4K 30fps దాకా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ ని వ్లాగింగ్ కోసమే సెపరేట్ గా డిజైన్ చేశారు కాబట్టి ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి కూడా 4K 30fps దాకా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే వ్లాగర్స్ ఫ్రంట్ కెమెరాలో వీడియోస్ రికార్డ్ చేసుకునే టైంలో వాళ్ళ స్క్రిప్ట్ ని యాడ్ చేసుకోవడానికి టెలిప్రాంప్టర్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ ఫోన్ లో సాఫ్ట్వేర్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది Android 15 బేస్ FunTouch OS 15 తో వస్తుంది. అండ్ ఇందులో MediaTek Dimensity 7400 చిప్సెట్ ని యూజ్ చేశారు. ఇక ఐక్యూ ఫోన్ ఇంతకు ముందు యూజ్ చేసిన వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ అయితే అంత క్లియర్ అయితే ఉండదు. దీంట్లో చాలా బ్రాడ్వేర్ అయితే ఉంటాయి. ఆ యాప్స్ అన్నిటిని కూడా మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు గేమింగ్ మోడ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి, ఏది మిస్ చేయలేదు. మన దగ్గర ఉన్న ఈ ఐక్యూ Z10R అయితే 12GB వేరియంట్, 256GB స్టోరేజ్. ఇక ఈ ఐక్యూ Z10R లో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5600 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందాక చూపించినట్టుగానే మీకు బాక్స్ లోనే 44W చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఛార్జింగ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఈ ఫోన్ సార్ వాల్యూస్ కూడా విత్ ఇన్ లిమిట్ లోనే ఉన్నాయి. అండ్ సెన్సర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇక ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే ఇప్పటిదాకా ఐక్యూ వాళ్ళు అయితే ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చేయలేదు. బట్ ఈ ఫోన్ బిలో 20,000 రావచ్చు అనే టాక్ అయితే ఉంది. ఒకవేళ 20,000 కంటే బిలోలో ఈ ఫోన్ వస్తే మాత్రం దీంట్లో ఉన్న ఈ స్పెసిఫికేషన్ ఫీచర్స్ అన్ని కూడా చాలా వర్త్ అని చెప్పొచ్చు. సో ఈ కొత్త ఐక్యూ Z10R లేదా Z10R మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీని మీద ఒక ఫుల్ రివ్యూ వీడియో కూడా చేద్దాం. సో అప్పటిదాకా స్టే ట్యూన్ టు తెలుగు టెక్ సపోర్ట్.